తప్పుడు కేసులు పెట్టారు, అన్యాయంగా జైలుకు పంపారు, దేవుడున్నాడు అంటూ విజయవాడ జైలు దగ్గర హల్చల్ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరోవైపు లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించింది సిట్. వెంకటేష్ నాయుడుతో కలిసి ఆయనను విచారించింది. అయితే లిక్కర్ స్కామ్ లో పాత్రపై ఆరా తీసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంకటేష్ నాయుడును కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ వ్యాన్ ఎక్కే సమయంలో తనకు లిక్కర్ కేసుతో సంబంధం లేదన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే అన్నారాయన. తొలి రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్ సూత్రధారి ఎవరు, డబ్బులు ఎలా చేతులు మారాయి, లిక్కర్ ముడుపులను ఎక్కడికి తరలించారు, ఎన్నికలకు వినియోగించింది లిక్కర్ డబ్బేనా, గరికపాడు చెక్పోస్ట్ దగ్గర పట్టుబడిన డబ్బు ఎవరి దగ్గర నుంచి తెచ్చారు, 8 కోట్ల రూపాయల తరలింపులో మీ పాత్ర ఎంత, లిక్కర్ డబ్బు ఎవరెవరికి వెళ్లింది అంటూ చెవిరెడ్డిని గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు అడిగారు అధికారులు. మరో 2 రోజులు చెవిరెడ్డిని విచారించనున్నారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులో చెవిరెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఓవైపు కోర్టు కస్టడీకి ఇచ్చింది, మరోవైపు తన అనుచరులు, సిబ్బంది వరుసగా అరెస్ట్ అవుతున్నారు. చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఇంకోవైపు చెవిరెడ్డి కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.